దశాబ్దాలుగా కడప వెనుకబాటుతనాన్ని తమ రాజకీయాలకు వాడుకున్న వైఎస్ఆర్ కుటుంబానికి మహానాడు చెంపపెట్టని టీడీపీ నేతలు అన్నారు. కడప గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా మహానాడు జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. మహానాడు టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందని, ఇంతటి ఘన విజయానికి కృషి చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు నేతలు ధన్యవాదాలు తెలిపారు. మహానాడు వేదికగా ఆమోదించిన తీర్మానాల అమలు దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కని విని ఎరగని విధంగా ఈ మాట నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పేసి మేము మహానాడు మొదలు కాకముందే చెప్పాం. అదేవిధంగా ఈరోజు కడపలో ఉన్నటువంటి ప్రజానికం అంతగా సహకారం అందించి ఘనంగా మహానాడును చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా కడప ప్రజానికానికి, మా నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కడప జిల్లాకు సంబంధించిన ఏ కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాల్లో చేస్తామని చెప్పారో అవి తప్పకుండా ఒక భరోసాగా రేపు 4 సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు 7 వచ్చాయి, రేపు 10కి 10 వచ్చేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు నిన్న మనం ఆయనకు పెట్టిన గౌరవాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు. మన కడప జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. రాయలసీమ నాది, నా గడ్డ, నా పులిబిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది చూశారు. చివరికి రాయలసీమ కాదు, కడప నాది అనే భ్రమలో ఉన్నారు. ఎలక్షన్ల తర్వాత 10లో 7 సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే భ్రమలో ఉన్నాడు. నిన్నటి రోజు నుంచి ఆయనకి భ్రమ చిమితించి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. రక్తం ఏరే పారిన చోట ప్రతి ఒక్కరూ కలం పెట్టుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, అన్ని రంగాల్లో ఉండాలి, ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రైనర్ కావాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. రాష్ట్రంలో మొట్టమొదటిగా కడప టాప్అప్ కూడా ఇక్కడి నుంచే మొదలైంది. మరి చాలా సంతోషం, ఎందుకంటే రాయలసీమలో ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడం